హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే మటన్ నాలి సూప్ అండ్ మటన్ చాప్స్ ఫ్రై రెండు సైమల్టేనియస్గా చేశాను. సో అది ఎలా చేశానని మీకు చూపిస్తాను. సో చాప్ అండ్ సర్వ్ నుంచి అయితే నల్లి బోన్స్ అండ్ మటన్ చాప్స్ అయితే తీసుకొచ్చారు. సో వాటిని అయితే నీట్గా వాష్ చేసుకుంటున్నా. బట్ బిఫోర్ దట్ మీకు మటన్ చాప్స్ పీసెస్ చూపిస్తున్నా చూడండి. ఇలా కొట్టించుకోవాలన్నమాట. తినడానికి కూడా మనకి మంచిగా తిన్నట్టు ఫీలింగ్ ఉంటుంది. పొడుగా అయితే అస్సలు తిన్న ఫీలింగ్ అయితే ఉండదు. సో ఇదంతా మనము ఫ్రైలా చేస్తాం కాబట్టి ఇలా ఉండాలి. చాలా సూపర్గా ఉంటుంది. చికెన్ ఫ్రై చేసుకున్నట్టే ఉంటుంది. సో నీట్గా వాష్ చేసుకోండి. ఒక 2-3 టైమ్స్ సాల్ట్ అండ్ పసుపు కూడా వేసుకొని వాష్ చేసుకోండి. సో నల్లి బొక్కల్ని కూడా నేను అలాగే వాష్ చేసేసుకున్నాను. ఒక 2-3 టైమ్స్ వాష్ చేసేసుకున్నాను. సో రెండిట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కారం కలిపేసి పెట్టేసుకున్నాను అనమాట ఇలాగా. సో ఇప్పుడు మనం చేసేదైతే ఫస్ట్ ఐటమ్ వచ్చేసి మటన్ చాప్స్ ఫ్రై. సో దానికోసం అయితే ముందుగా ఇలా కుక్కర్లో మటన్ చాప్స్ వేసేసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసేసుకోండి. కొద్దిగా పసుపు కూడా వేసేసుకొని ఒక 2-3 విజిల్స్ పెట్టేసుకోండి. ఎక్కువ విజిల్స్ కూడా పెట్టొద్దు, ఎందుకంటే మళ్ళీ మనం చాప్స్ని ఫ్రై చేయాలి. సో అప్పుడు మెత్తగా ఉడికిపోతే చాప్స్ అనేవి మంచిగా ఇలా రావన్నమాట. తినడానికి గుజ్జు అయిపోతాయి. సో అదైతే గుర్తుపెట్టుకోండి. మ్యాక్సిమం 4 విజిల్స్ పెట్టుకోవాలి, అంతకన్నా ఎక్కువ అస్సలు పెట్టుకోవద్దు. సో చూడండి మటన్ అయితే ఇలా అయ్యింది. అదే మటన్ చాప్స్. సో దీన్ని వాటర్ ఉంది కదా, సూప్ సెపరేట్ చేసుకోవాలి. మనకు కావాల్సినప్పుడు వేసుకుంటాము. సో అది సెపరేట్ పెట్టేసుకోండి. అండ్ ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకోండి. దాంట్లో తగినంత ఆయిల్ వేసేసుకోండి. సో ఆయిల్ వేసేసుకొని నేనైతే లార్జ్ ఆనియన్స్ ఒక 2 కట్ చేసుకున్నాను. 1/2 kg చాప్స్ అనమాట అవి. 1/2 kg మటన్ చాప్స్. సో ఒక 2 or 3 మీడియం ఆనియన్స్ అయినా సరిపోతాయి. లార్జ్ అయితే ఒక 2 వేసుకోండి. పచ్చిమిర్చి అయితే ఒక 5-6 వేసేసుకోండి. సో ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ని చాలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మీరు నార్మల్గా ఇలా ఫ్రై చేసేసి ఆ చాప్స్ని వేసేస్తే అది అవ్వదు. ఒక 15 minutes అన్న ఫ్రై చేసి ఇలా బ్రౌన్ ఆనియన్ చేస్తాం కదా, ఆల్మోస్ట్ ఆ టైప్ వరకు వచ్చే వరకు ఉంచి అప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. బిఫోర్ దట్ వేస్తే ఫ్రై అనేది సరిగ్గా రాదు. సో చూసుకొని ఆనియన్స్ ఇలా అయితే అవ్వాలి. చూడండి ఎంత చక్కగా ఫ్రై అయ్యాయో. మరీ మాడిపోకుండా మరీ బ్రౌన్ అవ్వకుండా ఇలా ఉండాలన్నమాట. సో చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మళ్ళీ ఒక 5 minutes అలా నేను కలిపేస్తున్నాను. ఆల్రెడీ మటన్ చాప్స్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం వేసి ఉడికించాను. సో దీంట్లో కూడా వేసుకోవాలి ఆనియన్స్లో. అండ్ ఇప్పుడు దీంట్లో బాయిల్ చేసుకున్న చాప్స్ ఏవైతే ఉన్నాయో వేసేసాను. వేసేసుకొని అలా కలుపుతూనే ఉండాలన్నమాట. సో మంచిగా ఐరన్ కడాయిలో చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. నాన్ స్టిక్లో అలా చేస్తే అంత టేస్ట్ ఏమనిపించదు. సో ఇలా మంచిగా ఫ్రై చేసుకోండి. స్పూన్ కాకుండా ఇలా స్పాచులా తీసుకొని ఫ్రై చేస్తూ ఉంటే కింద ఏమన్నా అలా అంటుకుంటే అది కూడా వచ్చేస్తుంది అనమాట ఈజీగా. సో అలా ఫ్రై చేసుకొని కలుపుతూ ఉంటే ఈ పీసెస్కి మంచిగా ఆయిల్ తగులుకొని అవి కొంచెం ఫ్రై అవుతాయి. సో చూడండి నేనైతే చాలాసేపు అలాగే కలుపుతాను. సో మీకు చేతులు నొస్తాయి అనుకుంటే కాసేపు ఆపేయండి, తర్వాత మళ్ళీ అలా కలుపుకుంటూ ఉండండి. నియర్లీ ఒక 20 minutes అన్న పడుతుంది ఇదంతా మంచిగా అలా ఫ్రై అవ్వడానికి. సో మనం తీసి పెట్టుకున్న స్టాక్ ఉంది కదా, ఆ స్టాక్ని ఇప్పుడు వేసుకోవాలి మనం దీంట్లో. ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక 20 minutes ఫ్రై చేసుకోండి. తర్వాత ఆ స్టాక్ని దీంట్లో వేసేసుకోండి. కొద్దిగా సాల్ట్ వేసేసుకోండి, ధనియాల పొడి వేసేసుకోండి, కారం కూడా వేసుకోండి కావాలనుకుంటే. నేనైతే కారం వేసుకున్నాను, ఎందుకంటే బాయిల్ చేసేటప్పుడు ఆ బాయిల్ వాటర్లోనే వెళ్ళిపోతుంది కదా, సో దీనికి అంతా పట్టుకోదు. సో అందుకని చెప్పేసి మళ్ళీ కారం వేసాను. ఇప్పుడు మనం వాటర్ ఏదైతే తీసి పెట్టుకున్నామో ఇందాక బాయిల్ అయినప్పుడు ఆ వాటర్ని ఇలా పోసేసుకోవాలన్నమాట. వాటర్ పోసేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 10 minutes అలా మూత పెట్టి ఉంచాలి. ఒకవేళ మటన్ సరిగ్గా ఉడకకపోతే ఈ వాటర్ పోసుకొని మళ్ళీ మనం అలా బాయిల్ చేసుకోవచ్చు అనమాట. ఒక 10 minutes తర్వాత అలా వాటర్ అంతా వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇలా
అవుతుంది. ఇప్పుడు దీంట్లో కావాల్సినంత కారం వేసుకోండి, గరం మసాలా వేసుకోండి, ధనియాల పొడి కూడా వేసేసుకోండి. సో ఇవన్నీ మంచిగా కలుపుకోండి. అలా కలుపుకున్నాక స్టవ్ ఫ్లేమ్ చిన్న పెట్టేసుకొని ఇలా లో ఫ్లేమ్ మీద మంచిగా ఫ్రై చేసేసుకోండి. అలా ఫ్రై అయ్యేదాకా కలుపుతూనే ఉండండి. ఎక్కడైనా అంటుకుంది అనిపిస్తే కొద్దిగా ఒక 2-3 స్పూన్స్ అలా వాటర్ వేయండి. చూడండి కింద ఐరన్ కడాయే బట్ అలా అంటుకుంటుంది. లైట్గా వాటర్ వేస్తే అది వచ్చేస్తుంది అనమాట. సేమ్ చికెన్ ఫ్రై కూడా ఇదే ప్రొసీజర్లో చేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది బట్ టేస్ట్ మాత్రం అల్టిమేట్ ఉంటుంది. ట్రై చేయండి తప్పకుండా. మంచిగా అలా ఫ్రై చేసేసుకోండి. సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. ఇలా నార్మల్గా అందరం చికెన్ ఫ్రై రెగ్యులర్గా చేసుకుంటాము. ఇలా చాప్స్తో ఫ్రై చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో మొత్తం అయిపోయాక ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి. సో చూసారు కదా మటన్ చాప్స్. చూస్తుంటేనే అసలు నోరు ఊరిపోతుంది. వేడి వేడి అన్నంలో అలా మటన్ చాప్స్ వేసేసుకొని కొంచెం అంత మటన్ గ్రేవీ. సో చేసేటప్పుడే నేను అది తీసాను అనమాట, కొంచెం గ్రేవీ టైప్ ఫస్ట్. సో చూడండి చాలా హాట్గా ఉంది. చూస్తుంటే ఏదో చికెన్ లెగ్ పీస్లా అనిపిస్తుంది అసలుకి. అంత బాగా చాప్స్ కట్ చేశారు. సో చాప్ అండ్ సర్వ్ నుంచి తీసుకొచ్చాడు. చాలా బాగుంది మటన్ అయితే. సో చూసారు కదా ఫ్రెండ్స్, మటన్ చాప్స్ ఫ్రై. సో చాలా టేస్టీగా ఉందంట. నేను కూడా ఇంకా అలాగే చేస్తాను. బట్ బిఫోర్ దాట్ మీకు ఇంకో రెసిపీ కూడా చూపించాలి కదా, ఈ మటన్ బోన్స్ రెసిపీ. సో అది కూడా చూసేసేయండి, ఫాస్ట్గా చెప్పేస్తాను. సో ఇలా మటన్ బోన్స్ని అయితే మనము మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. అల్లం వెల్లిపాయ, పసుపు, కారం వేసేసి. సో సేమ్ ఆనియన్స్ ఫ్రై చేసేసుకోండి. దాంట్లో ఈ మటన్ బోన్స్ అనేవి వేసేయండి. మటన్ మంచిగా ఫ్రై అయింది అంటే, బోన్స్ కొంచెం మంచిగా ఇలా పచ్చివాసన లేకుండా ఫ్రై అయ్యాయని అనిపించినప్పుడు టొమాటోస్ కూడా వేసేసేయండి. అలా మంచిగా కలిపి టమాటాస్ అంతా ఉడికే వరకు కలుపుతూ ఉండండి సన్న మంట పైన. సో దీనికి సేమ్ ఇలా మటన్ సూప్ ఉండే కదా ఇందాక మనం బాయిల్ చేసుకున్న వాటర్, ఆ వాటర్ ఇక్కడ వాడుతున్నాను అనమాట నేను. సో ఆ వాటర్ని దీంట్లో వేసేద్దాము. ఇప్పుడు వేసేసాక దీంట్లో కొంచెం మిరియాల పొడి, లేకపోతే మిరియాలు ఉంటే మిరియాలు అవి వేసేసుకోండి. పచ్చిమిర్చి అయితే స్టార్టింగ్ వేసాను. సో కొంచెం ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసేసుకోండి. ఒక 5 to 6 విజిల్స్ పెట్టండి. ఇలా చూడండి బోన్స్ అయితే ఉడికిపోయాయి, టమాటాస్ కూడా స్మాష్ అయిపోయాయి. కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి. అలాగే డిష్ అవుట్ చేసి. సో ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం. చూడండి నల్లీస్ ఎలా ఉన్నాయో. సో పిల్లలకి పెద్దలకి చాలా చాలా ఫేవరెట్ అండి. సో ఇలా చేసేసుకోండి, సింపుల్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదా మా డిన్నర్ రెసిపీస్. ఇలా సింపుల్గా మీరు కూడా ఇంట్లో హ్యాపీగా చేసేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని సపోర్ట్ చేయండి. బెల్ ఐకాన్ కొట్టడం అసలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం కూడా అసలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే ఫాలో అయిపోండి. బాయ్.